వెల్కమ్ బ్యాక్ టు అషరఫ్. సో ఈరోజు మన ఆరబ్ చెడక్ అయితే ఈ పీస్ఫుల్ అండ్ ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఉన్నాం. ఈ లొకేషన్ తెలిసిన వాళ్ళు అయితే నాకు కామెంట్ చేయండి గైస్. ఇది విజయవాడ టు ఒంగోలు మధ్యలో ఉన్న లైను. ఈ లైన్లో మనం టైం వచ్చి 3:30 అవుతుంది. సో టైం అయితే డిలే అయిపోయింది కాబట్టి 3:30 కానించి లైట్ ఫెయిల్ అయ్యేదాకా మనం వీడియోస్ అయితే క్యాప్చర్ చేస్తాం, చూడాలి గైస్. సో ఇక్కడైతే అప్ లైన్లోనూ 100 కొడతాడు, డౌన్ లైన్లో కూడా 110 అబోవ్ అయితే కొడతాడు. సో త్రూ సిగ్నల్స్ అయితే ఉంటే మాత్రం 110 ఖచ్చితంగా కొడతాడు, లేని పక్షంలో అయితే 75 అయితే కొడతాడు. సో 75 కొడతాడా, 110 కొడతాడా, 130 కొడతాడా అనేది మీ ఊహలకి ఉంది, విత్ నా ఊహలకి ఉంది. సో ఆ వీడియోస్ని అయితే క్యాప్చర్ చేసి మీకు నేను చూపిస్తాను. మరి ఎంత స్పీడ్ వెళ్తుందో కూడా మీరు కామెంట్ రూపంలో చేయండి గైస్. సో ఫస్ట్గా అయితే 2261 అనేది న్యూ జల్పాయిగురి సూపర్ ఫాస్ట్ అయితే ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. అది లీడ్ చేసేది వ్యాప్ 7 వ్యాప్ 4 అయితే ఏ లోకం అనేది చూడాలి గైస్. నాకు ఎగ్జైట్మెంట్గా ఉంది, సో మీకు చూపిస్తాను. సో చూసి ఎంజాయ్ చేయండి గైస్. సో గైస్ కనిపిస్తుంది కదా, అది చివరిలో ఎక్కడ లోకల్లో P7తో వస్తుందా ఆ ట్రైన్ వచ్చేసి 12078 జనశతాబ్ది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది విజయవాడ నుంచి ఎంజే చెన్నై సెంట్రల్ వరకు అయితే ట్రావెల్ అవుతుంది. సో గైస్ ఇప్పుడు అది విజయవాడ తెనాల్లో అయితే త్రూ సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. సో మరి ఇటు చూద్దాం గైస్. ఇటన్నీ 3 సిగ్నల్స్ అయితే ఇచ్చేసాడు కాబట్టి మనోడు ఆల్మోస్ట్ 100 స్పీడ్తో వెళ్తాడా, 75 స్పీడ్తో వెళ్తాడా అనేది చూపిందా గైస్. మనం స్టార్టింగ్ నుంచే హంకు వేసుకుంటూ వచ్చేస్తున్నాడు కాబట్టి మనోడు ఖచ్చితంగా 100 అయితే కొడతాడు. సో 100 కొడతాడా లేదా 75 కొడతాడా అనేది నాకు కూడా ఎగ్జైట్మెంట్గా ఉంది. సో నేనైతే ముందు ఫస్ట్ సేఫ్ ప్లేస్లో అయితే ఉన్నాను. సో మనం వెయిట్ చేద్దాం. చూసారా గైస్, 12078 మజాక్ అంటే మజాకే. సో హై స్పీడ్తోనే బాగానే కొట్టాడు. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి 90 అబోవ్ అయితే కొట్టుంటాడు. సో ట్రాక్ సౌండ్ కూడా చూశారు కదా, అస్సం మామూలుగా ఉండదు. సో నెక్స్ట్ ట్రైన్ ఏందో చూద్దాం గైస్. సో గైస్ కనిపిస్తుంది కదా, అది 20678 విజయవాడ నుంచి ఎంజే చెన్నై సెంట్రల్ వరకు వెళ్ళి మన వందే భారత్, మనలో బుల్లెట్ ట్రైన్స్ కూడా అంటారు. సో గైస్ ఇటైతే త్రూ సిగ్నల్ ఇచ్చాడు, అందుకే అరుచుకుంటూ వస్తున్నాడు. మరి ఎంజే చెన్నై సెంట్రల్ వైపు త్రూ సిగ్నల్ ఇచ్చాడు లేదు చూపిస్తాను గైస్. సో గైస్ కనిపిస్తుంది కదా, మొత్తం త్రూ సిగ్నల్ ఇచ్చాడు. సో మనోడు దంచుకుంటూ వెళ్తాడా లేదంటే స్లోకి వెళ్తాడో చూద్దాం గైస్. అన్నగారు వచ్చేసారు, సో ఎంత కొడతాడో చూద్దాం. సో మనం బుల్లెట్ ట్రైన్కి అని ఎలా నామకరణం చేసామో దానికి తగ్గట్టు మనోడు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చాడు. సో మనోడైతే మినిమం 100 కొట్టే ఉంటాడని నేను అంచనా వేసాను. సో మీరు ఎవరైనా తెలుస్తుంటే ఇక్కడ ఎవరో కామెంట్ చేయండి స్పీడ్ ఎంత ఉందో. నెక్స్ట్ ట్రైన్ ఏందో చూద్దాం గైస్. సో గైస్ కనిపిస్తుంది కదా, P7 అయితే వస్తుంది. ఈరోజు అదృష్టం ఏంటంటే మన అన్ని P7తోనే వస్తున్నాయి. ఈ ట్రైన్ ఏందో మరి వచ్చి చూడాలి వచ్చినాక. సో అవుట్ సైడ్ కూడా త్రూ సిగ్నల్ ఇచ్చాడు, మరి జంక్షన్లో అయితే ఇవ్వలేదు. సరే స్లో కొడతాడో స్పీడ్ కొడతాడో చూడాలి గైస్. పూరి తిరుపతి 17480 రయ్యను కొడుతున్నాడు. బట్ జనాల జంక్షన్లో ఆగిపోవాల్సిందే గాయస్. సో గాయస్ ఇది 17480 చెప్పిందే కదా పూరి తిరుపతి, కాకపోతే జంక్షన్లో స్టాప్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 90 కొట్టేమంటాడు బాయ్స్. సో క్రాసింగ్ పర్ఫెక్ట్ క్రాసింగ్ అనుకోవాలి. సో ఇటు వచ్చేది స్పెషల్ అనుకుంటా. సరే చూద్దాం గాయస్ ఏం ట్రైన్ నెంబరు G9తో వస్తుంది. సో గైస్ కనిపిస్తుంది కదా, అది G9తో వస్తుంది. సో దీన్ని రాడ్ బండి అనుకోవాలో ఏందో తెలీదు. 07219 మరి అవుట్ సైడ్ త్రూ సిగ్నల్ ఇచ్చాడో లేదో చూద్దాం గైస్. సో గైస్ ఇప్పుడే త్రూ సిగ్నల్ ఇచ్చాడు. సో గైస్ ఇది మరి ఇప్పుడే పుంజుకుంటాడు, మరి ఎంత స్పీడ్ వెళ్తాడో చూద్దాం గైస్.
07219 తిరుమలై ICF. పర్లేదు బ్రో, 100 అయితే కొట్టున్నాడు నాకు తెలిసి. 80 or 90 అయితే కొట్టామంటాడు. త్రూ సిగ్నల్ ఇప్పుడే కదా ఇచ్చింది, సో అందుకని స్లో అయితే ఉంది. సో బాయ్. నెక్స్ట్ ట్రైన్ ఎందుకు చూద్దాం గాయస్. సో గాయస్ కనిపిస్తుందిగా మెమో ట్రైన్ 26 స్టేషన్లు డెస్టినేషన్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే 19 స్టేషన్లు అయితే రీచ్ చేసింది. సో 20 స్టేషన్కి రాబోతుంది. సో 1:47 అయితే ట్రావెల్ అవుతుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 67274 ఒంగోలు టు విజయవాడ మెమో. ఎలా ఓకే బాయ్. ఒంగోలు టు విజయవాడ మెమో. ఏంటి కొట్టాడు. సో గైస్ కనిపిస్తుంది కదా, ఆ ట్రైన్ నెంబర్ 12521 ఎర్నాకుళం జంక్షన్ అత్తిసాగర్ ఎక్స్ప్రెస్. చూద్దాం స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. ట్రైన్ నెంబర్ 17481 తిరుపతి ఎక్స్ప్రెస్. మన తిరుపతి ఎక్స్ప్రెస్ చూశారు కదా ఎంత స్పీడ్గా ట్రావెల్ అయ్యాడో. సో నెక్స్ట్ ఎదురు వస్తుంది P7తోనే మళ్ళీ, అది 22503 దుర్బుగ్రక్ వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతారో చూడాలి గైస్. సో గైస్ కనిపిస్తుంది కదా, లైట్ వేసుకొని వస్తున్న లోకు 12744 విక్రమ్ సింహపురి అమరావతి ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది సింహపురి కాబట్టి సింహం లాగా వస్తుందో మరి పిల్లి లాగా వస్తుందో చూడాలి. త్రూ సిగ్నల్ ఇచ్చడం అయితే చూద్దాం గైస్. సో సింహం లాగా వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉంది, ఎందుకంటే త్రూ సిగ్నల్ మొత్తం గ్రీన్ సిగ్నల్తో ఉంది కాబట్టి. రా అన్నీ ఈరోజు బాయ్ విక్రమ్ సింహపురి. ట్రాక్ సౌండ్ వస్తాం కదా బాయ్. సో గైస్ టైం అయితే బాగా డిలే అయిపోయింది కాబట్టి మనం లైట్ కింద అయితే నుంచి వీడియో అయితే చేస్తున్నాము. సో నా ఛానల్ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారో, ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం గైస్. సో ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ ఇస్తారో కూడా చూద్దాం గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీ హర్ష ఆర్ఎఫ్. బాయ్.